వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సంఘీభావం తెలుపుతూ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నటువంటి సైనికులకు అదేవిధంగా కమాండర్ మహిళా కమాండర్లు వమికా సింగ్ కి అదేవిధంగా సోఫియా ఖురేషికి సైనిక పెద్ద ఎత్తున సైనికులకు అందరికీ కూడా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సింధూర్ ర్యాలీ ద్వారా వారికి సల్యూట్ చేస్తూ అభినందనలు తెలపడానికి పెద్ద ఎత్తున మహిళలు ఈ యొక్క సింధూర్ ర్యాలీలో ఈరోజు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లో ఆపరేషన్ సింధూర్ అంటే మే 7వ తేదీ నాడు పహల్గాంలో జరిగినటువంటి ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనకు బదులుగా ఉగ్రవాదుల పైన భారతదేశం అటాక్ చేసిన సందర్భంగా మే 7వ తేదీన పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను కేంద్రాలను పై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసి ఈరోజు భారతదేశం పెద్ద ఎత్తున ఉగ్రవాదులను కనుక మీరు మా దేశం పైన ఏ క్షణం దాడి చేసినా మేము ఊరుకుండే ప్రసిద్ధి లేనటువంటి పెద్ద ఎత్తున సంకేతాన్ని పాకిస్తాన్కి ఇచ్చిన నేపథ్యంలో కొందరేమో ఈ ఆపరేషన్ సింధూర్ అయిపోయిందని అదని ఇదని మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్స్ ఇది యుద్ధం అని, ఇది యుద్ధం కాదు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల పైన దాడికి ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూడా ఇది కొనసాగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదుల అంటే వాళ్ళు టాక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో పాకిస్తాన్తో మాటలు జరిగేది అంటే చర్చలు జరిగేది ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క చర్యలపైనే, ఉగ్రవాదం యొక్క అంతం పైనే చర్చలు జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టం చేసిండ్రు చాలా క్లియర్ గా. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కి భారతదేశం యొక్క శక్తి ఏందో ఈరోజు నరేంద్ర మోదీ గారు మన సైనిక దళాలు కూడా నిరూపించినాయి. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు మహిళలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున వారికి అందరికీ దాంట్లో పాల్గొన్నటువంటి సైనిక ఆఫీసర్లతో పాటు మిగతా సైనికులకు అందరికీ మరి సల్యూట్ చేస్తూ ఈరోజు పెద్ద ర్యాలీ నిర్వహించినటువంటి విషయం మరోసారి మీకు తెలియజేస్తూ మరి ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఒక చిన్న మాటతో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీకి కలిసి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.